కృష్ణాష్టమి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వారం రోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు ఊరేగింపు కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. కృష్ణాష్టమి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుడి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వారం రోజుల పాటు జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు ఊరేగింపు కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇక దీనిపై మరింత సమాచారం తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కస్తూరి ట్రాన్స్జెండర్ కార్యకర్త నమిత మారిమొత్తు బీజేపీలో చేరారు. వారిని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కస్తూరి సీరియల్స్లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందారు. నిత్యం సోషల్ మీడియాలో ఆమెను లక్షల మంది ఫాలో అవుతున్నారు. మోడల్గా మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా పలు సీరియల్స్లో ప్రధాన పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులు దగ్గరయ్యారు. తమిళనాడులో బీజేపీని బలోపేతానికి కస్తూరి కృషి చేస్తారని భావిస్తున్నట్లు నైనార్ నాగేంద్రన్ అభిప్రాయపడ్డారు. గాజాపై తాము ఇటీవల చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేత, మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నసర్ మూసా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. సదరన్ కమాండ్ నాయకత్వంలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్ బలగాలు ధృవీకరించాయి. మూసా హమాస్ సైనిక నియంత్రణ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఆయన
ఇజ్రాయెల్ దళాలు పౌరులపై దాడుల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో హమాస్ సైనికులకు శిక్షణ ఇచ్చేవాడు. హమాస్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్కు సన్నిహిత అనుచరుడుగాను కొనసాగాడని ఐడిఎఫ్ పేర్కొంది. రఫా బ్రిగేడ్కు సైనిక నిఘా పరిశీలన నెట్వర్క్లకు సైతం మూసా అధిపతిగా పనిచేశాడని ఐడిఎఫ్ తెలిపింది. అతడి మృతితో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు సామర్థ్యాలు మరింత బలహీనపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్పై ప్రయోగించడానికి హమాస్ సిద్ధం చేసిన భద్రపరిచిన రాకెట్లు ఉన్న భవనాలను అతడి మరణానికి ముందు రోజు తమ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయని వెల్లడించింది. గాజా అంతటా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా వైమానిక దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.